హాయ్ అన్న గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్ చరణ్ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ట్రిపుల్ ఆర్ కంటే ముందు మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ ట్రిపుల్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తను చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ని, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని క్రేజీ డైరెక్టర్స్, టాలెంటెడ్ డైరెక్టర్స్ మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ చేతిలో 1/2 డజన్ మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటి, అవి ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ఫినిష్ చేయండి. ప్రజెంట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ శంకర్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన జరగండి జరగండి సాంగ్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా March 27 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొక క్రేజీ న్యూస్ చెప్పన్నా, ఈ మూవీకి సీక్వెల్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. నీకెలా తెలుసు బ్రో అంటావా? ఎలా అంటే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న అందరు పెద్ద హీరోలు 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారు. పైగా ఈ మూవీ డైరెక్టర్ శంకర్ ఆల్రెడీ తను తీసిన ప్రీవియస్ మూవీకి లోబో భారతీయుడు 3 కూడా తీస్తున్నాడు. సో శంకర్ కూడా సీక్వెల్ పిచ్చి ఉంది. అపరిచితుడు 2 కూడా తీస్తున్నాడు. అదే వేలో గేమ్ చేంజర్ మూవీ కూడా సీక్వెల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. మాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. ఇట్టయితే తీస్తారు, ఫ్లాప్ అయితే అలాగే వదిలేస్తారు. మాక్సిమం ఈ మూవీ సీక్వెల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. శంకర్ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇది రూరల్ ఏరియాలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాతో వస్తుంది. ఈ మూవీ పైన హీరో రామ్ చరణ్, బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ రంగస్థలంలో ఎలాంటి క్యారెక్టర్ అయితే పడ్డదో అంతకు మించి ఈ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడు. ఈ మూవీ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ, ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందన్న లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు బుచ్చిబాబు. ఈ మూవీ పైన వాళ్ళిద్దరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బుచ్చిబాబు తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ సుకుమార్ తో ఇది డెడ్లీ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. పైగా సుకుమార్ పుష్ప వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడు. నేను ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. బుచ్చిబాబు మూవీ కోసం కాదు, శంకర్ మూవీ కోసం కాదు, ఈ సుకుమార్ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీలో ప్రజెంట్ ఉన్న రికార్డ్స్ అన్ని పోతాయి. ఈ మూవీ గురించి రాజమౌళి గారు ఏమన్నారంటే తను ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇదే. ఈ మూవీలో ఎంట్రీ సీన్ కి చాలా మంది పోతారని చెప్పాడు. సో అందుకని నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చే మూవీ లోకేష్ కనకరాజు మూవీ. ఈ మూవీ గురించి లోకేష్ కనకరాజు మాట్లాడుతూ అది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాడు. కాకపోతే ఈ మూవీకి ప్రజెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారో ఇయ్యేదో తెలియదు, కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఉంటది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కేబిఎన్ ప్రొడ్యూసర్, కన్నడ ప్రొడ్యూసర్. కాకపోతే ఈ మూవీ ఎల్సీలో పార్ట్ లేకపోతే డిఫరెంట్ యూనివర్స్ అని చెప్పేసి తెలియాల్సి ఉంది. లోకేష్ కనకరాజు మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న మూవీ ది బొగ్గు మ్యాన్, అదే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో. ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి డివివి దానయ్య. ఈ మూవీ ప్రజెంట్ అయితే అనౌన్స్ చేయరు, ఎందుకంటే రామ్ చరణ్ లైనప్ కూడా చాలా ఉంది, ప్రశాంత్ నీల్ లైనప్ కూడా చాలా ఉంది. సో వాళ్ళకున్న ప్రజెంట్ కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఈ మూవీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఉంటది, కాకపోతే ప్రజెంట్ అయితే అనౌన్స్ చెయ్యరు. రీసెంట్ గానే రాజమౌళి గారు జపాన్ స్పెషల్ షోకి వెళ్ళి ట్రిపుల్ ఆర్ 2 ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు. ఈ ట్రిపుల్ ఆర్ 2 లో రామ్ చరణ్ కూడా ఉంటారు. రామ్ చరణ్ లేకపోతే ట్రిపుల్ ఆర్ 2 ఉండదు కదా. కాకపోతే ఈ మూవీకి రాజమౌళి డైరెక్ట్ చేస్తారా చేయరా? ఇలా ఎందుకంటున్నానంటే రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు మూవీ తర్వాత ట్రిపుల్ ఆర్ మూవీ ఉంటది, కాకపోతే రాజమౌళి డైరెక్ట్ చేసే ఛాన్సే లేదని చెప్పాడు. నాకు తెలిసి రాజమౌళి లేని ట్రిపుల్ ఆర్ అయితే నాకు కొంచెం తేడా కొట్టేలానే ఉంది. ట్రిపుల్ ఆర్ అంటేనే రాజమౌళి లేకుండా మూవీ అంటే కొంచెం నాకు తుస్సనేలా అనిపిస్తుంది. బట్ చూద్దాం. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నానని, దానికి సంబంధించిన అప్డేట్స్ త్వరలో వదులుతానని చెప్పాడు. చెప్పి చాలా రోజులైంది, దీనికి అప్డేట్స్ అయితే ఇంకా రాలేవు, కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉందని చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు, కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఉంది. రామ్ చరణ్ త్వరలోనే ఒక హాలీవుడ్ ఎంట్రీ మూవీ చేయబోతున్నాడు. ఇంగ్లీష్ లో కూడా రామ్ చరణ్ మూవీ ఉండబోతుంది త్వరలోనే. ప్రమోషన్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మహాభారతంలో తాను అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఖచ్చితంగా ఉంటారని చెప్పాడు. విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి గారు మహాభారతం మూవీ తీస్తారని చెప్పాడు. సో మహేష్ బాబు మూవీ తర్వాత మహాభారతం తీస్తాడు, ఆ మహాభారతంలో రామ్ చరణ్ కూడా ఉంటాడని తెలిసింది.
సో ఇది కూడా రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లాగా వస్తుంది కాబట్టి అందులోకి తెలిసేది. కాకపోతే ఈ మూవీ ఇంకో 10 years 20 years అవుతుంది, ఇప్పుడు ఎందుకులే అంటే వదిలేయండి, కట్ చేసాను. కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఉంటది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా సేపు వెతికాను రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో అని. ఫేక్ న్యూస్ ఏది కాదు, ఈ మూవీ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అన్న మూవీస్ నే ఈ లిస్ట్ లో మెన్షన్ చేశాను, ఫేక్ న్యూసెస్ కాదు. ఈ వీడియోలో నేను చెప్పిన మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియోకి లైక్ చేసి ఈ వీడియో గురించి నువ్వేమనుకున్నావు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.